భాగవతంలో అనేకమైనటువంటి ఘట్టములను మనకి వివరణ చేసేటప్పుడు దాని యందు అంతర్లీనముగా ధర్మసూక్ష్మములను కూడా మనకి వివరిస్తారు మహర్షి సదృశుడైనటువంటి పోతన గారు కూడా అదే స్థాయిలో భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చారు. ఇందులో ఒక మాట చెప్తారు. కశ్యప ప్రజాపతికి అదితి దితి ఇద్దరు భార్యలు. ఒకానొక రోజు అసుర సంధ్య వేళ, ఉగ్రవేళ అంటారు, ప్రదోష వేళ, ఉదయకాలపు సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, ప్రదోష వేళలో ఉండేటటువంటి సాయం సంధ్య అని సంధ్య 3 విభాగములు. ఇందులో ప్రాతకాలంలో ఉండేటటువంటి సంధ్యాకాలము కేవలముగా ఈశ్వరార్చనకు మాత్రమే ఉపయోగపడుతుంది. అప్పుడు ఏ ఇతర కర్మ కూడా నిషిద్ధమే. ఏ ఇతర కర్మ, ఆఖరికి అర్ధసముపార్జన యందు నిష్ణాతుడిగా కర్మాచరణము చెయ్యడము కూడా నిషిద్ధమే. బ్రహ్మముహూర్తమునందు చెయ్యవలసిందేది అంటే కేవలము ఈశ్వరార్చనకు మాత్రమే ఆ సమయం ఉపయోగపడాలి. మధ్యాహ్న సంధ్య ఉన్నప్పుడు అర్ధసముపార్జన చెయ్యవచ్చు అని శాస్త్రం అంగీకరించింది. ఆ కాలమునందు సంధ్యావందనం చేస్తారు, అర్ధసముపార్జన యందు నిమగ్నమై ఉంటాడు, ధర్మబద్ధమైన అర్ధసముపార్జన యందు. సాయం సంధ్య అని మనకి చీకటి పడుతూ ఉంటుంది, పగటి వేళ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఉగ్రకాలము అని పిలుస్తారు. ఎందుచేత అది ఉగ్రకాలము అంటే ఆ కాలమునందు కానీ ఎవరైనా దంపతులు మైథున సుఖాన్ని అనుభవిస్తే లోకకంటకులైనటువంటి సంతానము జన్మిస్తారు. కారణమేమి అంటే ఆ ప్రదోష వేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై తిరుగుతాడు. ఆయన కామారాతి అని పేరు ఆయనకి. ఆయన మన్మధుడికి శత్రువు. అందుకని ప్రదోష వేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై విహరించేటటువంటి సమయమునందు ఏ కారణము చేత జరగకూడనివి 2 అని చెప్తారు. ప్రప్రథమమైందేది అంటే నిద్రపోకూడదు. సూర్యోదయ కాలమునందు కూడా నిద్రపోకూడదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. సూర్యోదయం ఆయన వచ్చినప్పుడు సాక్షాత్ భగవానుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసినటువంటి మూలకందమూర్తి సూర్యనారాయణుడంటే. అందుకే తిక్కనగారు మహాభారతం చేస్తూ బ్రహ్మ విష్ణు మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అంటారు. అటువంటి పరబ్రహ్మము మాంసనేత్రము చేత దర్శనీయమైన స్థితిలో ఉదయిస్తున్న వేళలో నిద్రపోవడం యోగ్యమైనటువంటి కర్మ కాదు. అది ఈశ్వరార్చనకు ఉపయోగపడవలసినటువంటి పరమ పవిత్రమైన కాలం. ఇక అసుర సంధ్య అంటే సాయం సంధ్యావేళ యందు నిద్రపోకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ నిద్రపోకూడదు. ఆఖరికి రోగముతో ఉన్నవాడు కూడా ఆ సమయమునందు తెలివిగా ఉండడమే మంచిది అని. కాబట్టి అటువంటి సమయం కాబట్టి నిద్ర పరిహరింపబడాలి. రెండవది మైథున సుఖం అనుభవించరాదు, అది ప్రమాదహేతువు అని. ఒకానొకప్పుడు సాయం సంధ్యావేళ అంటే ప్రదోషవేళ ఈశ్వరార్చన సమయము. ఉపాసనకి సంబంధించినంత వరకు ఏ ఇతర దేవాలయంలోకి వెళ్ళకూడదు ప్రదోషవేళలో. ప్రదోషవేళలో వెళ్ళవలసిన ఆలయము ఒక్క శివాలయమే మాత్రమే. ఎందుచేత అంటే మిగిలిన దేవాలయముల యందు ఉండేటటువంటి ఈశ్వరమూర్తులలోని తేజస్సు కూడా శివాలయంలోకే వెళ్ళిపోతుంది అంటారు. కారణం ఏమంటే ప్రదోష వేళలో పరమశివుడు నర్తనం చేస్తాడు, తాండవం చేస్తాడు. వాళ్ళందరూ కూడా శివుడికి సహకరించడం కోసమని శివాలయంలోకి వెళ్ళిపోతారు అని. కాబట్టి ఆ సమయంలో మనం ప్రదోష వేళలో ఏ ఇతర దేవాలయానికి వెళ్ళవద్దు అని చెప్పింది శాస్త్రం. అథవా ఒకే ఒక్క స్వరూపం ఉంది, ఆ స్వరూపం మాత్రం శివాలయంతో సమానంగా షట్కాల పూజ షట్కాల దర్శనము ఉంది. అది నరసింహస్వరూపం. నరసింహస్వరూపానికి మాత్రం మినహాయింపు. ప్రదోష వేళలో కూడా నరసింహస్వామి దర్శనము చేయవచ్చు. అటువంటి ప్రదోష వేళ ఈశ్వరార్చన చేస్తారు. అది పరమ పవిత్రమైనటువంటి కాలము. దీనికి అంటే ప్రత్యేకించి శివార్చనకు. సంధ్యావందనం అయిన తర్వాత శివ సంబంధమైన నామములు చెప్పుకోవడానికి, శివానుగ్రహం పొందడానికి చాలా యోగ్యమైనది. అసలు శివమహాపురాణ వ్యాఖ్య యందు ఒక విషయం ఉంది. ఈ భూమండలం మొత్తం మీద
పరమశివుడు తప్పకుండా దిగుతాడు ప్రదోష వేళలో. ఒకే ఒక్క చోట దిగుతాడట ప్రతిరోజు వృషభవాహనారూఢుడై. భూమండలం పైన తిరుగుతూ వెళ్ళిపోతాడు, ఒక్క చోట మాత్రం తప్పకుండా దిగుతాడు ప్రతిరోజు అని. అలా దిగినటువంటి ప్రదేశమే శ్రీగిరి, శ్రీశైలం. ఒక్క శ్రీశైల పర్వతం మీద మాత్రం దిగుతాడు అంటాడు. అంత పరమోత్కృష్టమైనటువంటి ప్రదేశం కావడానికి శ్రీశైల క్షేత్రం కారణం ఏమిటంటే, సాక్షాత్ పార్వతీ సహితుడై పరమాత్మ ఇక్కడ దిగుతారు ప్రదోష వేళలో, వృషభవాహనారూఢుడై తిరుగుతున్నప్పుడు. కశ్యప ప్రజాపతి మహానుభావుడు, ఆయన బహుకర్మిష్ఠి. అసలు యథార్థమునకు ఈ భూమి అంతా ఆయనది. కాశ్యపి అని పేరు భూమికి. కారణం ఏమిటంటే, పరశురాముడు 21 మార్లు క్షత్రియులందరినీ ఓడించిన తరువాత ఈ భూమి తనదిగా చేసుకున్నాడు. తనదిగా చేసుకున్న భూమిని పరశురాముడు కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. ఆ కారణం చేత ఈ భూమి కశ్యప ప్రజాపతికి చెందినదయింది. కాబట్టి కాశ్యపి అని పేరు. ఇంత భూమి తనదిగా ఉండి కూడా క్షత్రియులకు రాజ్యాధికారం ఇచ్చి ఈ భూమి నిలబడడానికి కావలసినటువంటి సర్వోత్కృష్టమైన భక్తి జ్ఞాన కర్మ వైరాగ్యముల యందు నిలబడి ఉంటాడు ఆయన ఇప్పుడు. అటువంటి కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో సంధ్యావందనం చేసుకొని అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసి ధ్యానమునందు మగ్నుడై, ప్రదోష వేళ ఇంక కొద్దిసేపట్లో అయిపోతుంది అనగా తన యొక్క అగ్నిశాల బయటికి వచ్చి కూర్చునున్నాడు. ఏమి చిత్రమో, ఆయన భార్యలలో ఒకటి అయినటువంటి దితి ఆయన వద్దకు వెళ్ళింది. వెళ్ళి ఆయనతో కొన్ని మాటలు మాట్లాడింది. నీవు నా భర్తవు, నీకు నేనే కాకుండా ఇంకా కొందరు భార్యలున్నారు, వారందరూ నీ వలన సంతానమును పొందారు. ఇంతమంది తోడికోడళ్లలో నాకు అత్యంత గౌరవనీయమైన స్థానం ఏది అంటే, నేను కూడా తల్లిని అయ్యాను అని అనిపించుకోవడం. పైగా మదనుడు తన పుష్పబాణములను నా మీద విడిచిపెట్టాడు. ఆ కారణం చేత ఒక ఏనుగుల మంద అరటి తోటలోకి ప్రవేశిస్తే అతి తేలికగా ఎలా ధ్వంసం చేస్తుందో అలా నా మనసుని మన్మథ బాణములు కలతపెట్టి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ధార్మికంగా నాలో కలిగినటువంటి కోర్కెని తీర్చి తృప్తిపరచవలసినటువంటి కర్తవ్యము నీ మీద ఉన్నది. అలా తీర్చవలసిన కర్తవ్యము నీ యందు ధార్మికంగా ఏర్పడి ఉన్నది. ఎందుచేత అంటే, తన ధర్మపత్ని వలనను మునుకుని తా పుత్ర రూపమున జనియుంచును, దీపించిన దీపముచే దీపము 2 కాగా సికి ఒకటయ్యన్. ఆవిడ ఎంత ధర్మ సూక్ష్మం చెప్పిందో చూడండి. ఒక దీపం ఒక ప్రమిదలో ఒత్తి వేసి దీపం వెలిగిస్తాం, ఇంకొక ప్రమిదలో కూడా ఒత్తి ఉంది, ఇప్పుడు దాన్ని కూడా వెలిగించాలి. ఏం చేస్తాం? ఈ దీపాన్ని ఎలా వెలిగించామో అలా వెలిగించడం కోసం అగ్నిని తీసుకురావక్కర్లేదు. ఈ వెలుగుతున్న దీపాన్ని పట్టుకెళ్ళి ఆ ప్రమిద దగ్గరికి తీసుకెడితే ఈ దీపము వలన ఆ దీపం అంటుకుంటుంది. ఇప్పుడు 2 ప్రమిదలలో 2 ఒత్తులు ఉన్నాయి, 2 ఒత్తులు వెలుగుతున్నాయి. ఒత్తులు 2 కానీ ఒత్తుల చివర వెలుగుతున్న శిఖి మాత్రము, జ్వాల మాత్రము తత్వతః ఒకటే తత్వము. అది అగ్నిహోత్రమే, ఇది అగ్నిహోత్రమే. అది ఏం చేస్తుందో ఇది చెయ్యగలదు. ఆ తత్వమే ఇక్కడ ప్రకాశిస్తోంది. ఒత్తులు మాత్రం వేరు. ఒత్తులు ఒకటి బట్టతో చేసింది అయి ఉండొచ్చు, ఒకటి పతితో చేసింది అయి ఉండొచ్చు. కాబట్టి ఒత్తులు వేరు, అగ్ని ఒక్కటి. అలా తన ధర్మపత్ని వలనను మునుకొని తా పుత్ర రూపమున ఉదయించున్. ఒక భర్త ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ధర్మపత్నిని స్వీకరించాను అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా కామమును ధర్మబద్ధము చేశాను అని. మనసు యందు కామము పొటమరించడం అన్నది ఒక వయసులో జరిగి తీరుతుంది కనుక ఆ కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. కామ ప్రచోదనము జరిగితే ఆమె యందు తప్ప మనసు వేరొకరి యందు ప్రవర్తించకూడదు. అలా ఎవరి యందు తన కామము ధర్మము చేత ముడిపడిందో ఆమె ధర్మపత్ని. దాని వలన అర్థము కలుగుతుంది, ఐశ్వర్యము. ఏమా ఐశ్వర్యం అంటే కొడుకు కూతురు. కొడుకు వలన కొడుకు గయాశ్రాద్ధం పెడతాడు, తను తరిస్తాడు. కూతుర్ని కన్యాదానం చేస్తాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాలు వెనకాతలా ఉత్తమగతులు పొందుతారు. కాబట్టి ధర్మపత్ని వలన సంతానమును పొందుతాడు. జీవించి ఉన్నటువంటి పురుషుడు తన ప్రతిరూపాన్ని
భార్య యొక్క గర్భము నుండి పొంది తన ప్రతిరూపమే తన ప్రతిబింబమే ఈ భూమి మీద తిరుగాడుచుండగా చూసుకుంటున్నాడు అని శాస్త్రం చెప్తోంది. ఆత్మావై పుత్రనామాసి. అందుకే పుత్రుడు కలిగినప్పుడు పురుషుని యొక్క హృదయ క్షేత్రము నుండి తేజస్సు కదిలి ప్రవహిస్తుంది అని శాస్త్రం. కాబట్టి ఆయన హృదయము, ఆయన తేజస్సే, ఆయన ప్రతిబింబమే, ఆయన రూపమే తిరుగుతుంది అని. శ్రీరామాయణంలో అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు అంతఃపుర గవాక్షంలో నించుంటాడు. రామచంద్రమూర్తి ఏనుగెక్కి వస్తూ ఉంటాడు. చూసుకుని మురిసిపోతాడు. నేను చిన్నతనంలో వీధులలో ఏనుగెక్కి తిరుగుతున్నప్పుడు ఇలాగే ఉండేవాణ్ణి. ఆ జులపాల జుత్తు, ఆ పొడుగ్గా జుత్తు వేలాడుతూ ఇలాగే ఉండేవాణ్ణి. నా రాముడు అన్ని విధాలా నాలాగే ఉన్నాడని, నేను మళ్ళీ యవ్వనంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు రాముడు అంటాడు. కాబట్టి ఆత్మావై పుత్రనామాసి. తండ్రియే కొడుకుగా భూమి ఎందు తిరుగుతాడు. అలా తండ్రి కొడుకుగా భూమి మీద తిరగడానికి ధార్మికమైన పనిముట్టు ధర్మబద్ధంగా స్వీకరించిన భార్య ఒక్కతే. ఇంట్లో ఏ కారణం చేతనైనా భోజనం దొరకకపోతే పక్క ఇంట్లో భోజనం చేస్తే దోషం చెప్పరు. తన ఇంట నీళ్లు దొరకకపోతే చలివేంద్రంలో నీళ్లు తాగితే దోషం చెప్పరు. తన ఇంట వర్షం పడినప్పుడు కారిపోతే పక్క ఇంటికి వెళ్ళి పడుకుంటే దోషం చెప్పరు. కానీ తన తేజస్సు మాత్రం ప్రవేశపెట్టడం అంటూ ఉంటే ఒక్క తన ధర్మపత్ని ఎందు తప్ప ఇతర క్షేత్రముల ఎందు ఉండదు. అదే సనాతన ధర్మము యొక్క గొప్పతనం. ఏకపత్ని వ్రతం రామచంద్రమూర్తి ఈ జాతికి నేర్పినది. కాబట్టి ధర్మపత్ని ఎందు పొందాలి కుమారుణ్ణి నువ్వు. నేను నీ ధర్మపత్నిని. కాబట్టి నీవు నాకు కుమారుణ్ణి కటాక్షించడానికి ఇప్పుడు కామసుఖమును అనుభవించు. ఆవిడ ఈ మాట చెప్పడంలో ఒక ధార్మికమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. అందులో దంపతులు సంతానేచ్ఛతో సంగమ సుఖాన్ని అనుభవించినప్పుడు ఇద్దరూ ప్రహృష్టమైన మనసుతో ఉన్నప్పుడే అంది శాస్త్రం. భార్య సంతోషంగా లేకపోయినా, భర్త సంతోషంగా లేకపోయినా ఉత్తమ సంతానము లభించదు. ప్రహృష్టమైన మనసులతో ఉండాలి. నేను ప్రహృష్టమైన మనసుతో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నీకు క్షేత్రముగా నేను యోగ్యురాలను, నీకు మంచి సంతానాన్ని ఇవ్వగలను. కాబట్టి నువ్వు కూడా అంతే ప్రహృష్టమైన మనసుతో నాతో సంగమించు. ఆయన అన్నాడు, ఒక్కసారి ఆకాశం వంక చూశాడు. ఇంకా ప్రదోష వేళ పూర్తిగా జరగలేదు. ఆయన అన్నాడు, తరుణి ఒక్క ముహూర్తముండు, ఇది సంధ్యాకాలం. ఈ కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామార్యాతి లీలన్ వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యం వయ్యే. ఈ కాలమునందరయన్ అధర్మంబగు నిషిద్ధ కర్మంబగు. ఎలా ధర్మమున్ వీడగన్ అన్నాడు ఆయన. ఆయన ఎంత ధర్మం చెప్పాడో చూడండి. వేదాంతర్గతమైన సిద్ధాంతాన్ని చెప్పాడు. తరుణి ఒక్క ముహూర్తముండు, ఒక ముహూర్త కాలం ఓర్చుకో. ఇది సంధ్యాకాలము, ఇది ప్రదోషవేళ, ఉగ్రవేళ. ఇది సంధ్యాకాలమి కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామారాతి లీలన్ వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యం వయ్యే. పరమశివుడు రుద్రగణాలన్నిటితో కలిసి వృషభవాహనారూఢుడై భూమండలం పైన తిరుగుతాడు. ఈ సమయంలో ఆయన కామారాతి లీలన్, ఆయనకి మన్మధుడంటే పరమ శత్రుత్వం. కాబట్టి ఆయన భూమండలం మీద తిరిగేటటువంటి కాలంలో మైథున క్రియ నిషేధింపబడింది. కాబట్టి ఈ కాలమునందు మనం సంగమ సుఖాన్ని అనుభవించకూడదు. నీ యందు ఉగ్రతేజస్సు కలిగిన సంతానము పుడతారు. వాళ్ళు దేశకంటకులై లోకాన్ని పాడు చేసేవాళ్ళై నీకు నాకు అపకీర్తి తెస్తారు. అందుకని తరుణి ఒక్క ముహూర్తముండు, ఈ ఉగ్రవేళన్ రమయింపన్ నిషిద్ధ కార్యంబవు. ఇది ఉగ్రవేళ. ఇది కేవలముగా అత్యంత ఉద్రేక స్వభావులైన వారు మాత్రమే జన్మిస్తారు. కాబట్టి ఈ ఉగ్రవేళన్ రమయింపన్ నిషిద్ధ కర్మంబగు. ఎలా ధర్మమున్ వీడగన్, నిషిద్ధ కర్మ చెయ్యవద్దు అని వేదం చెప్తోంది. అటువంటప్పుడు నిషిద్ధ కర్మ చేస్తే ధర్మం తప్పినట్టే. కాబట్టి నువ్వు నేను ధర్మము తప్పవద్దు తాళ్ళు అన్నాడు. ఆమె బుద్ధి అలా ప్రచోదనం అయింది. ఆమె ఒక వెలయాలి వలే అన్నారు పోతన గారు. హద్దు మీరి కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగింది ఆవిడ. నీవు నాకు సంగమ సుఖాన్ని ఇవ్వాలి. ఓ
ఇది పరమేశ్వరాజ్ఞ అనుకున్నాడు ఆయన. ఆమెతో సంగమ సుఖం అనుభవించి బయటికి వచ్చి ఆచమనం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించాడు కొంతసేపు. అనుష్ఠించడం చేత ఆయనకి అంతర్ముఖత్వంలో జరగబోయేటటువంటి దుష్పరిణామం అర్థమైంది. ఇప్పుడు ఆయన చెప్పాడు, నీ మరిది కదా పరమశివుడు అని అనుకున్నావు. ఇదో పెద్ద సంక్లిష్టమైన వ్యవస్థ. ఏదో బంధుత్వం ఏర్పడుతుంది, దేహబంధుత్వం మహాత్ములతో. దేహబంధుత్వం ఏర్పడింది కదా అని అతి చొరవ తీసుకుని వాళ్ళ వలన మనం ఏదో వాళ్ళని మన అదుపులో పెట్టి తిప్పుకోగలమని అనుకోకూడదు. దాని వలన అభ్యున్నతిని పొందే ప్రయత్నం చెయ్యాలి. దక్ష ప్రజాపతికి ఉన్న కూతుళ్లలో ఒక కుమార్తె సతీదేవి. సతీదేవిని పరమశివుడి వివాహం ఆడాడు. అదే దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి కుమార్తెలలో దితి అదితి కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. కాబట్టి నీకు మరిదవుతాడు శివుడు. శివుడు నా మరిది కనుక నన్నేమీ చెయ్యడనుకుంటున్నావేమో. శివుని యందు ఒక లక్షణం ఉంది, అది చాలా గొప్ప లక్షణం అని గుర్తుపెట్టుకో. ఆయన యందున్న లక్షణమేమో తెలుసా? వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదా శివం భజే. ఆయనకి నావారు పైవారు అన్న భావన ఉండదు. ఎవడు ధర్మముననుష్ఠించాడో వాడే ఆయన వాడు తప్ప అందరి ఎడలా సమముగా ప్రవర్తిస్తాడు. ధర్మాతిక్రమణము చేస్తే పరమశివుడు రుద్రస్వరూపంతో దాన్ని అంగీకరించాడు. ఆయన మహానుభావుడు, ఆద్యంతములు లేనివాడు, ఈ లోకమునకంతటికీ తండ్రి. ఆయన కన్న గొప్పవాడన్నవాడు ఒకడున్నాడని ప్రతిపాదించడం కుదరదు. అంతటి మహానుభావుడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన విషయంలో నువ్వు అతిగా ఆలోచన చెయ్యవద్దు. నేను మరిదిని, ఆయన నన్నేం చేస్తాడనుకున్నావు. కానీ జరగవలసిన పొరపాటు జరిగిపోయింది. ఆవిడనుకుంది గర్భము నిలబడదు. నీ గర్భము నిలబడుతుంది, కానీ పరమశివుని పర్యటన వేళలో చెయ్యకూడని పని చేశాం కనుక ఆయన రుద్రదృష్టితో చూశాడు. ఆ కారణం చేత ఆయన యొక్క రుద్రగణములలో ఉన్నటువంటి భద్రుడు అనుభద్రుడు అనబడేటటువంటి ఇద్దరున్నారు. ఈ ఇద్దరు చాలా ఉగ్రమైన స్వభావము కలిగిన వారు, చాలా విశేషమైనటువంటి బల సంపత్తి కలిగిన వారు. వాళ్ళిద్దరూ నీ కడుపులో ప్రవేశిస్తున్నారు పిల్లలుగా రావడానికి. వాళ్ళు లోకకంటకులవుతారు. వాళ్ళ వలన లోకాలన్నీ కూడా ఏడుస్తాయి. వాళ్ళు స్థితికారుడై లోకమునందు ధర్మమును రక్షించి భక్తులను రక్షించడానికి కంకణం కట్టుకున్న శ్రీ మహావిష్ణువుకి బద్ధ విరోధులుగా మారతారు. మారి శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ధారల చేత పడిపోతారు. నీ అదృష్టం ఎక్కడుందంటే, నువ్వు భర్తనైన నా దగ్గరికి వచ్చి ధర్మ సూక్ష్మాలు మాట్లాడి నా వలన సంతానాన్ని పొందాలని అపేక్ష పొందావు కనుక ఒక్కటి మాత్రం నీకు మినహాయింపు కలుగుతుంది. నీకు కలగబోయే ఇద్దరు కుమారులలో ఒక కుమారుని కడుపున పుట్టిన వేరొక కుమారుడు అంటే నీ మనవడు పరమభక్తి తత్పరుడవుతాడు. ఎంతటి విష్ణుభక్తి తత్పరుడవుతాడంటే, నిరంతరము యోగమునందు నిలబడేటటువంటి మహాయోగులు కూడా ఆయనలా ఉండాలని కోరుకుంటారు. అంతటి కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. పొంది మహావిష్ణు భక్తుడై నిరంతరము స్మరింపబడేటటువంటి మహాపురుషుడొకడు నీకు మనవడిగా నీ వంశంలో జన్మిస్తాడు. జన్మించి మనల్ని తరింపచేస్తాడు ఆయన. కానీ కొడుకులుగా వచ్చేవాళ్ళు మాత్రం ఉగ్రవేళలో రమించిన కారణం చేత అతి భయంకరమైనటువంటి స్వభావము కలిగినటువంటి రాక్షసులు జన్మిస్తారు. ఇది ఇలా నడుస్తుండగా పక్కనే వేరొక విచిత్రం జరిగింది. ఈశ్వర నిర్మాణ వ్యవస్థ అలా ఉంటుంది. ఒక చోట జరిగినటువంటి పనికి ఫలితము జరగడానికి వీలుగా వ్యూహము రచింపబడి నడుస్తూ ఉంటుంది. ఆ కదలికలు పరదేవత అనుగ్రహం. సనక సనందనాదులని వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు. 21 అవతారములలో శ్రీమన్నారాయణుడిగా ఉన్నటువంటి మూలమూర్తి తరువాత జ్ఞానులుగా ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి అవతారము సనక సనందనాదులు. వాళ్ళు అంతటి మహాజ్ఞానులు. యథార్థమునకు వారు శరీరమునందు వృద్ధులు, కానీ వారి యొక్క ఉపాసన బలం చేత, వారికి ఉన్న జ్ఞానము చేత వారు నిరంతరము బాలురు. ఎప్పుడు బాల్యావస్థలో ఎలా ఉంటారో అలా ఉంటారంటే తమలో తాము రమిస్తూ ఆనందంతో ఉంటారు వాళ్ళు.
అటువంటి వారికి ఒక కోరిక కలిగింది. శ్రీవైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం పొందాలి అని అనుకున్నారు. అనుకుని వాళ్ళు తిన్నగా బయలుదేరి వైకుంఠాన్ని ప్రవేశించారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఉండేటటువంటి అంతఃపుర ప్రాంగణానికి వెలుపల 7 ద్వారములుంటాయి అని వారు స్వేచ్ఛగా 6 ద్వారములను దాటి 7వ ద్వారము దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎందరో పార్షదులు నిలబడి ఉన్నారు, దేవతలు నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ అనుకున్నారు వచ్చిన వారు సనకసనందనాథులు కనుక ఈ సనకసనందనాథుల్ని 7వ ద్వారంలోంచి ప్రవేశపెట్టి లక్ష్మీనారాయణ దర్శనాన్ని ఇప్పించడంలో ద్వారపాలకులైన జయ విజయులు అడ్డు పెట్టరు, ఎందుకంటే అడ్డు పెట్టకూడదు కనుక అనుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.